ధూమ్ధాం ఎగరచ్చు దుంకచ్చు. ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళు బ్రిడ్జ్ మీద మంచిగా నడుచుకుంటూ వస్తుర్రు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్డా. సో ఈరోజు థర్డ్ డే. మొన్నటి నుంచి అయితే వర్షాలు బాగా పడ్డాయి. ఈరోజు అయితే పొద్దుగల వర్షమేం లేదు, మంచిగా సూర్యుడు అయితే వచ్చిండు. కానీ నిన్న మొన్న పడ్డ వర్షాలకు వాటర్ అయితే ఫ్లో బాగా వస్తుందట. ఇప్పుడు మేము వెళ్ళి మీకైతే చూపిస్తాం ఎంత వాటర్ వస్తున్నాయో. ఫ్రెండ్స్ మేము ఎప్పుడు పోషమకాడికి వస్తాం కదా, అక్కడ వాటర్ ఎక్కువ ఉన్నాయి. ఈసారి చూడండి ఫ్రెండ్స్, పోషమకాడ ఎన్ని వాటర్ ఉన్నాయో మొత్తం సర్వే. ఫ్రెండ్స్ చెరువు వాటరు ఇక్కడ దాకా వచ్చినాయి చూడండి. ఓన్లీ సీస్ రోడే మధ్యలో ఉంది. ఇగో అటు ఇటు వాటరే ఉన్నాయి. ఇగో అంతా వాన పడ్డది ఈరోజు. ఇట్లా పడితే ఇట్లా పోతాయి అటు ఇటు. ఇంకొద్ది అయితే ఇక ఈ రోడ్ ఎక్కుతాయి నీళ్ళు. మళ్ళీ ఇక్కడ దిమ్మలు అట్టుడే. ఇక్కడ ఒక నూతు ఉంటుంది, అది అనానగా పడతలేదు. ఫ్రెండ్స్ చూడండి పోచమ్మ గుడి కాడికి ఎన్ని వాటర్ వచ్చినాయో. చూడండి ఫుల్ వాటర్ వచ్చినాయి. ఫ్రెండ్స్ చూసి కదా వాటర్ ఎన్నో వచ్చాయో చూడండి. పోషమ్మ గుడికి అయితే 10% ఎక్కినాయి. డాడీ ఇట్లా గాలం బట్టి ఇట్లా వేసి మంచిగా రసంగా ఉండొచ్చు. చిన్నకన్నా ఏడికైనా చేపలు పట్టడం గురించి మాట్లాడుతుంది. ఇక్కడ నీకు చేపలు కనబడతలేవు, నువ్వు గాలం ఎత్తి ఎట్లా పడతాయి చిన్ను. చలో లెట్స్ గో టు బడెన్కో చూద్దాంపా. జిమ్మలు అడతలో వచ్చాడా చూద్దాంపా. ఇక్కడ నీళ్ళు నిన్నటికన్నా బాగా ఎక్కువ వస్తున్నాయి. చేపలు ఎక్కడో అక్కడ పడుతుర్రు, చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఏం జిమ్మనేది? జల్లలు ఉన్నాయి, ఇంకా మత్తులు దీన్ని కూడా కదా ముళ్ళు ఉంటాయి. చిన్న చీమడు చిన్నప్పుడు జల్లలు కుడుతుండే. మంచిగా ఆడుకుంటున్నాయి. పట్టు 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 దొరికింది 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 దొరికింది. సూపర్ దొరకబట్టినావు. ఇక్కడ అయితే జిమ్మాలు మంచిగా పెద్ద ఎత్తున పడుతుండను. పడ్డాయి 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 పడ్డాయి. ఏం పడ్డాయి? బురకాడ, చిన్న బురకలు. పాపరే, చిన్న పాపరే. చూసేటోళ్ళు అయితే బాగా మంది ఉన్నారు, పట్టేటోళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు. ఫ్రెండ్స్ ఇక సాయంత్రం వరకు చూడండి మొత్తం వాటర్ అయితే ఫుల్ అయిపోయినాయి. చెరువు ఫుల్గా నిండింది. ఇంకో ఇక్కడ వాటర్ పోయి అప్పుడు జిమ్మలు పట్టినాం కదా, ఇక పోవడానికి ప్లేస్ కూడా లేదు, అంతగానో వాటర్ నిండినాయి. ఇక కొంతమంది చిన్నపిల్లలు అయితే ఇలా రోడ్డు మీద ఫిషింగ్ అయితే పడుతున్నారు. ఇక ఎండ ఇవిడొక 3 రోజులే. టైం అయితే 7 అవుతుంది. పిల్లలు ఇప్పుడే లేచిర్రు. మరి చూద్దాం స్కూల్ వ్యాన్ వస్తుందా రాదా, వాటర్ అక్కడ వస్తున్నాయా లేవా. లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇక్కడైతే కొన్ని వాటర్ తక్కువనే అయినాయి. ఒక మేము చేపలు పట్ట దగ్గర కూడా వాటర్ కొంచెం తక్కువనే ఉన్నట్టున్నాయి. దగ్గరకు తిరుగుదాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటర్ ఏం లేవు, రోడ్ అంతా ఖాళీ అయిపోయింది చూడండి. ఫ్రెండ్స్ చూడండి వాటర్ అయితే వస్తున్నాయి ఓన్లీ పైప్లో నుండి. ఇగో ఇక్కడి వరకు అయితే చెరువు బ్యాకప్ వాటర్ ఉన్నాయి. ఇగో మేము నిన్న మొన్న చేపలు పట్టిన దగ్గర అయితే ఇగో వాటర్ అయితే లేవు, కానీ రోడ్ అయితే చాలా డ్యామేజ్ అయింది. చిన్న చేపలు పట్టింది ఏడా నువ్వు? గీంది కారా ఏదిరా నీళ్ళు వెళ్ళిపోయినాయి చూడండి. రోడ్ అయితే చాలా గుంతలు పడ్డది చిన్న ప్రవాహానికే. పాటి చూద్దాం రోడ్ అంకడ అత్తున్నాయి లేవు నీళ్ళు. ఫ్రెండ్స్ ఇక చెరువు కట్ట దగ్గరికి అయితే వెళ్దాం. కానీ తీ బండి. అబ్బా అర్రే ఫ్రెండ్స్ చూడండి మా ఊరు చెరువు కట్ట కాడ మత్తడి ఎట్లా వంగుతుందో. ఫ్రెండ్స్ వర్షం అయితే ఏం లేదు, కొంచెం కొంచెం ఎండ వస్తుంది, కానీ వాటర్ అయితే తగ్గలేవు. నిన్న 7 వరకు ఉన్నాయో 6 వరకే ఉన్నాయి.
ఇక్కడ తగ్గితే అక్కడ మెయిన్ రోడ్ దగ్గర వాటర్ అయితే తగ్గుతాయి. ఫ్రెండ్స్ చూడండి ఎంత వర్షం పడితే ఇన్ని నీళ్ళు రావాలా. ఫ్రెండ్స్ రైకల్లో ఒక రొడ్డం ఉంటుంది, అక్కడ పాడుతుందో యుద్ధం. ఒకవేళ పాడితే ఇలా మాకు స్కూల్ ఉంటుంది, పారపోతే ఇట్లా మాకు స్కూల్ ఉంటుంది. ఎందుకంటే వ్యాన్ అదే రూట్లో వస్తుంది. ఒకవేళ నీళ్ళు వస్తే వ్యాన్ రాదు కాబట్టి స్కూల్ ఉండదు. మరి చూద్దాం, మరి స్కూల్ ఉంటుందా లేదా అక్కడ ఏర్పడుతుంది. వాటర్ వస్తే స్కూల్ లేనట్టే. ఫ్రెండ్స్ మత్తడి వాడుతుందని ట్రాక్టర్ అయితే అడ్డం పెట్టిళ్ళు రోడ్కి. చూడండి బైక్స్ అయితే ఆడదాకా వెళ్ళి చూడవచ్చు, అందుకే మేము వెళ్తున్నాం. చూద్దాం మరి మత్తడి ఎలా ఉందో. బస్సుల ఆపిల్లు, కార్ల ఆపిల్లు. ఇదంతా సర్వే ఫ్రెండ్స్. వాగు చూడండి. ఫ్లో బాగానే ఉంది ఫ్రెండ్స్. చూడండి దీన్ని రొడ్డం అంటారు. సో ఇక వాటర్ అయితే వారుతున్నాయి మీదకి వెళ్ళి. అటుపక్క బస్సులు వెహికల్స్ అయితే అన్నీ ఆగినాయి, ఇటుపక్క కూడా వెహికల్స్ ఆగినాయి. కానీ స్కూల్ వ్యాన్ రాదు ఇవ్వాలి. చిన్న స్కూల్ వ్యాన్ రాదు ఫ్రెండ్స్. టైం అయితే 7:30 అవుతుంది. 9 వరకు స్కూల్ వ్యాన్ రావాలా. ఆ వరకు ఇట్లా వాటర్ తగ్గితే వస్తుంది కావచ్చు. చిన్న చూసిన వాటర్ ఫుల్ వస్తున్నాయి. వ్యాన్ రాదు ఇక. వచ్చినా 10 వరకు వస్తుంది. 10 వరకు ఇక ఇంటికైతే వచ్చినాం. ఎండనేమో కొడుతుంది, వరదనేమో వస్తుంది, వ్యాన్ ఏమో రాకపోయే, బడిగేమో బంద్ అయ్యాయి. చూద్దాం, ఒక గంట లేట్ వస్తే ఇట్లా ఫోన్ చేస్తాడు సారు, పోదురు స్కూల్కి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మధ్యాహ్నం 1 అవుతుంది. మా ఊరి మత్తడి దగ్గరికి వచ్చినాం. ఇక్కడ వాటర్ ఎన్ని వస్తున్నాయో చూడండి. సో మార్నింగ్ అయితే ఫుల్ ఉండే, ఇప్పుడు మనుషులు అయితే నడుచుకుంటూ పోవచ్చు, తగ్గినాయి. మనం చూసిన రొడ్డం దగ్గర అయితే తోవ స్టార్ట్ అయిందట, వెహికల్స్ వెళ్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒకసారి దగ్గరికి పోయి చూద్దాం మరి ఇక్కడ వాటర్ ఫాల్స్ ఏ విధంగా ఉన్నాయో. వెళ్దాం అక్కనే, లెట్స్ గో. ఫ్రెండ్స్ ఈ వాటర్లోకి అయితే వచ్చినాం. మస్తు చల్లగా ఉన్నాయి. సేట ఎంత చల్లగా ఉన్నాయి, కూల్ ఉన్నాయి మొత్తం వాటర్ అయితే. ఇగో ఇక్కడ చూడండి వాటర్ ఎట్లా ఫాల్స్ అయితే వెళ్ళిపోతున్నాయో. ఫ్రెండ్స్ ఇక్కడ ఓన్లీ పాదాలు మునిగే మందమే నీళ్ళు అయితే పోతున్నాయి దీని మీదకి వెళ్ళి. ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళు బ్రిడ్జ్ మీద మంచిగా నడుచుకుంటూ వస్తుర్రు. నీళ్ళు బాగా చల్లగా ఉన్నాయి, లేకపోతే స్నానం చేసేటోళ్ళు. ఇటు నుంచి అటు డౌన్ ఉంది, నీళ్ళు వెళ్ళిపోవాలని. అందుకని నీళ్ళు ఎత్తున్నాయి ఎక్కువ, నైట్ నీళ్ళు తక్కువ ఉన్నాయి. చూడు ఫ్రెండ్స్, పొద్దుగాల ఈడి దాకా వచ్చినాయి వాటర్. ఇక్కడ దాకా వాటర్ వచ్చినాయి అనుకో, అక్కడ రొడ్డం పారుతుంది అన్నట్టు. ఇక్కడ దాకా ఉన్నాయేం కాదు. ఇక ఇట్లా మెల్ల వెరిక్కుంటే ఈడి దాకా వచ్చినాయంటే అక్కడ రొడ్డం పారుతుంది అన్నట్టు మాకు సింబల్. ఇక ఇది మునిగిందంటే ఆడ రొడ్డం బాగా పారుతుంది అన్నట్టు. అర్థమైందా? ఇక్కడ చూసుకొని అక్కడికి పోవాలి మనం పోయేటప్పుడు. నిన్ననే బాగా డేంజర్ వారిని. ఈ సీజన్లో 2 రోజులకి ఇది వాడడం అంటే గ్రేట్. ఫస్ట్ రోజు సెకండ్ రోజు మీదకి వెళ్ళచ్చు. ఒకరోజు నిండు, ఒకరోజు వారుడు. ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ ఫాల్స్ చూద్దాం ఏ విధంగా ఉంటాయో. ఫ్రెండ్స్ చూడండి మా ఊరి వాటర్ ఫాల్స్ సూపర్ ఉన్నాయి. మంచిగా వాటర్ ఫాల్ అవుతున్నాయి. ఇక్కడ కూర్చుంటే మాత్రం ఎక్సలెంట్ స్నానం అయితే చేయొచ్చు, ధూమ్ధాం ఎగరచ్చు, దుంకచ్చు. మా సేటు మొత్తం స్టైల్గా డ్యాన్స్ చేస్తుండు. తానం చేద్దామంటే వెనక ముందు చేస్తుండు. నీళ్ళు కొత్త నీళ్ళు కదా, జలుబు ఇన్ఫెక్షన్ అవుతుందని స్నానం వద్దంటుండు. ఒకరోజు గట్టిగా ఎండ పడితే ఆ చిన్న కూర్చుంటాడు పక్క. ఎండ కొట్టినారు అద్దం ఖచ్చితంగా తప్పకుండా. నీళ్ళు ఉండాలమ్మా. నీళ్ళు అనేటివి ఊకే రావు, వచ్చినప్పుడే మనం ఎంజాయ్ చేయాలి. కానీ నువ్వు బురద నీళ్ళు అంటున్నావు కదా. లెట్స్ గో, చేద్దాం పనిగా. ఇంటిగా దుక్కుదాం. ఊకే జోక్ లేకు. ఇక మా సంతుబాయ్ అయితే ఫోటోలు దిగుతుండు, స్టిల్ తీస్తుండు. చూడండి ఇక్కడ మా డాడీ అయితే ఫోటోలు తీస్తుండు. స్టిల్ జోరుతో ఇస్తున్నావు. చెరువు చూడండి ఫ్రెండ్స్. మేకలు డ్యూటీకి వస్తున్నాయి. హాయ్, హౌ ఆర్ యూ?
ఇక ఒక పక్క ఫోటోలు దిగుతుర్రు. ఇక మా చిన్న కన్నయ్య కూడా ఫోటో షూట్ దిగుతుండు. కెమెరామ్యాన్ కన్నయ్య, అసిస్టెంట్ కెమెరామ్యాన్ నరేష్, మా సంతోష్ సైడ్ సెక్యూరిటీ గార్డ్. అందరినీ ఫోటోలు తీసిన కన్నయ్యని ఇప్పుడు మళ్ళీ సంతమామ ఫోటోస్ తీస్తుండు. ఎక్సలెంట్ వస్తుంది ఫోటో. ఫ్రెండ్స్ ఇప్పుడే చెరువు దగ్గరికి వెళ్ళి వచ్చినాం. ఇగో మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇదే వర్షం గిట్లా ఇంకొక 1-2 అవర్స్ గిట్లా కొడితే మళ్ళీ రొడ్డాలు వారుతాయి. ఇవరిదాకా ఎండ కొట్టింది, సడన్గా ఒక్కసారి మొగులై మొత్తం వాన అయితే వస్తుంది. చూడండి మొగులంతా మొగులే ఉంది. చిన్ను ఫైనల్లీ మళ్ళీ వాన పడుతుంది. ఇంకా వాన ఇట్లా 2-3 అవర్స్ పడ్డా అనుకో రొడ్డలు కారుతాయి. మళ్ళీ రాత్రి దాకా ఇట్లా పడ్డది అనుకో రొడ్డాలు కారితే రేపు పడుకోవడం బంద్ అయింది. కారుతాయి కాదు పారుతాయి. నీ చేపలు చూపిద్దుపా, గిట్ట ఉందా? చిన్న కన్నయ్య చేపలు చూపిస్తారు చూడండి. చిన్న కన్నయ్య చేపల కొలను చూడండి ఎలా ఉన్నదో. కట్టడా అని ఇక్కడ బకెట్లో పెట్టేసిండు. ఇగో ఈరోజే కొన్ని పట్టుకొచ్చినాం చూడండి. అగో క్లీన్ చేయాలి. అప్పటికి వాటర్ చేంజ్ చేయాలా. ఫుడ్ వేసిండు వీటికి. మంచిగా ఆడుకుంటున్నాయి చూడండి. ఇది మీదకి వస్తుందో తిరుగుతున్నాయి. కొంచెం చనిపోయినాయి. చిన్న మంచిగా ఫుడ్ పెట్టా వీటికి. ఓకే దాయి లోపలిదా వానతుందా. ఇప్పటిదిప్పట్లే వాన బంద్ అయ్యి మళ్ళీ ఎండ కొడుతుంది. వాతావరణం మొత్తం ఇలా ఒక ఆట ఆడుకుంటుంది. ఫ్రెండ్స్ బుధవారం నాడు 2 గంటలకు స్కూల్ నుండి వచ్చిర్రు వర్షం ఎక్కువ పడుతుందని. ఇక గురువారం నాడు హాలిడే ఇచ్చిర్రు ఫుల్ వర్షంకు. శుక్రవారం నాడు స్కూల్ ఉన్నా కానీ మా ఊరికి వ్యాన్ రాలేక మా చిన్నకన్నయ్య కూడా హాలిడే దొరికింది. ఫైనల్లీ ఈరోజు శనివారం ఇక స్కూల్కి అయితే వెళ్తుండు. 2 రోజులలోనే మొత్తం వాతావరణం అయితే మా దగ్గర చేంజ్ అయిపోయింది. ఈ వర్షాలకు మొత్తం చెరువు నిండింది, రొడ్డాలు వారినాయి, రోడ్ల మీకెళ్ళి వాటర్ వారినాయి. చిన్నకన్నయ్య అన్నీ యూజ్ చేసిండు. ఇక చిన్న చేపలు పట్టుకున్నాడు, బయట బకెట్లో పెట్టుకున్నాడు. ఇంకా చిన్ను తింటున్నావు అన్నం? ఇక పొద్దుగాల 8:30 అయితే అవుతుంది. స్కూల్కి వెళ్తుండు. ఇగో వంట అయితే అయింది. చిన్నకన్నయ్యకి ఇష్టమైన మిల్మేకల కర్రీ అయితే తింటుండు. ఫ్రెండ్స్ వర్షాలు బాగా పడ్డప్పుడు పిల్లలు ఎవరు కూడా కరెంటు పోల్స్ దగ్గరికి పోవద్దు. తడి చేతులతోటి కరెంటు వైర్లు ముట్టుకోవద్దు. నీళ్లు బాగున్న దగ్గరికి పెద్దవాళ్ళు లేనిది మాత్రం అస్సలే పోవద్దు. కావాలంటే ఇంటికాడ ఫ్యాన్ వేసుకొని మా వీడియోస్ చూడండి. నేనైతే మా పిల్లల్ని బాగా సెక్యూర్గా చూసుకుంటూ వీడియో తీస్తాను. మమ్మల్ని చూసి మీరు మాత్రం పోవద్దు వాటర్ దగ్గరికి పెద్దవాళ్ళు లేనిది. ఏమంటావు చిన్నకనే? అంతే. 2 రోజులు ఎట్లా వాన కొట్టిందో ఇగో అంతకన్నా ఎక్కువ ఎండ కొడుతుంది. ఇగో ఇందులో చిన్నకన్నే ఫిష్లు ఉన్నాయి. ఏం చేస్తున్నాయో చూద్దాం. టట్టడా అని తిరుగుతున్నాయి అటు ఇటు మంచిగా. చూడండి దుంకుతున్నాయి అటు ఇటు. హాయ్ ఫిష్లు అవరియో ఎట్లుంది మంచిగా ఉందా మా ఇల్లు? వీటికి చిన్న ఫుడ్ అయితే వేసిండు. గిట్ సైడ్ బాగున్నాయి. ఇక వాటర్ నుండి ఫిష్లు బయటకు దుంకుతున్నాయి. అలా దుంకకుండా ఇట్లా చున్నీ అయితే వేసిండు. ఆఫ్టర్ 2 డేస్ తర్వాత ఇక స్కూల్కి అయితే వెళ్తున్నా చిన్న కన్నయ్య. ఇక వ్యాన్ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మొత్తం అయితే వర్షాలు తగ్గినాయి, వాటర్ అన్నీ వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఇట్లా మొన్నట్లా వర్షాలు పడితే మళ్ళీ రొడ్డం బారుతుంది. రోడ్డు మీదకి వెళ్ళి వాటర్ అయితే వెళ్తాయి. ఇక ట్యాక్సీ అయితే వచ్చింది.